హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక కప్పులో గోధుమ పిండి, అలాగే అదే కప్పులో రాగి పిండిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని, అందులో కొంచెం ఉప్పు వేసుకొని, కొన్ని కొన్నిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని చపాతీలు చేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని, అలాగే రాగి పిండిని కలుపుకొని చేసుకోవడం వల్ల చపాతీలు ఎంతో సాఫ్ట్‌గా వస్తాయి. అలాగే ఎంతో ఆరోగ్యం కూడా. ఇలా చేసుకున్న చపాతీలను స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీలను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అదేవిధంగా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చపాతీలను ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.